హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండి అలాగే బెల్లం కాంబినేషన్లో చేసుకునే లడ్డు అండి. ఈ గోధుమ పిండి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 20 నుండి 25 రోజుల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా మృదువుగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే తప్పకుండా ఈ గోధుమ పిండి లడ్డూని ఒకసారి ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, సన్న రవ్వ, సూజీ అంటాం కదండి, దాన్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని మనం బాగా వేయించాలండి. కనీసం ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వేయించండి. రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకున్నాక ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పిండిని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే మన లడ్డు అనేది అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా తినడానికి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే కొద్దీ మనకి మంచి వాసన వస్తుందండి. మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. అలాగే ఇది కలర్ కూడా చేంజ్ అవ్వాలండి. చూడండి, మన గోధుమ పిండి అనేది కలర్ కూడా చేంజ్ అయింది. అలాగే ఇది చక్కగా కూడా వేగిందండి. మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాంచి చల్లార్చిన ఒక పావు కప్పు వరకు పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్నాక చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఇంకొక 4-5 నిమిషాల పాటు వేయించాలండి. ఇది వేయించే కొద్దీ బాగా పొడిగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మెత్తగా కనిపిస్తున్నా కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేస్తూ ఉంటే ఇది ఈ విధంగా చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా రవ్వలాగా వచ్చేస్తుందండి. చూడండి అంత చక్కగా ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఉండాలండి లడ్డూకి. ఈ కన్సిస్టెన్సీలో పొడిగా రావాలన్నమాట. చూడండి ఈ విధంగా పొడిగా వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోవాలండి. ఇది చల్లారేలోపు మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పుని, అలాగే సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని వేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి మన డ్రై ఫ్రూట్స్ అనేటివి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చండి. చక్కెర యూస్ చేసేటైతే ఒక 1/2 కప్పు వరకు చక్కెరని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 8 బాదంని అలాగే 8 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. ఒక 3 యాలకల్ని కూడా ఇందులోకే వేసేసుకుందాం. అలాగే మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న కొంచెం గోధుమ పిండిని కూడా వేసుకోవాలండి. ఉత్త బెల్లమే మనం గ్రైండ్ చేస్తే ముద్ద కట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా గోధుమ పిండిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ బెల్లం అనేది ఈ పిండిలోకి బాగా చక్కగా కలిసిపోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలండి. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలాగా చుట్టుకోవచ్చండి. దీంట్లో ఎక్స్ట్రా నెయ్యినేమి యాడ్ చేయాల్సిన పని లేదండి. మనం వేసిన నెయ్యి సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తున్నప్పుడు లడ్డూని మన అరచేయికి ఉండే వేడి వల్ల నెయ్యి మెల్ట్ అయ్యి లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు రాకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోండి. చక్కగా వచ్చేస్తాయండి. నేనైతే ఎక్స్ట్రా నెయ్యినేమి వాడలేదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇదే విధంగా మనం అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన గోధుమ పిండి బెల్లం లడ్డూలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో.
అసలు తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ గోధుమ పిండి లడ్డు అనేది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మీకేదైనా స్వీట్ తినాలి అనిపిస్తే తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ గోధుమ పిండి బెల్లం లడ్డూని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.